వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్ తరపున ప్లస్ ఇన్స్టిట్యూట్ తరపున ఈసెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, ఫిజిక్స్కి సంబంధించినటువంటి టాపిక్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ ఆల్రెడీ కంప్లీట్ చేశాము. దానికి సంబంధించినటువంటి థియరిటికల్ పార్ట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఫిజిక్స్లో ఈసెట్కి సంబంధించి 25 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ 25 మార్క్స్లో గాను హైయెస్ట్ మార్క్స్ మనకు వచ్చేటువంటి చాప్టర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో ఈ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 5 మార్క్స్ రావటం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ సిరీస్లో మనం హీట్ అండ్ థర్మోడైనమిక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకుందాం. దాని తర్వాత ఈ సెట్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఉండేటువంటివి మేజర్గా టెంపరేచర్, కంపల్సరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ బేసిక్స్, టెంపరేచర్, ప్రెజర్ అండ్ అనదర్ వన్ ఇస్ ద వాల్యూమ్ అనమాట. అనదర్ వన్ ఈజ్ వాల్యూమ్. సో ఈ మూడింటి గురించి తెలుసుకుంటే ఒక అవగాహన అనేది వస్తుంది, బేసిక్స్ అన్నమాట. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈసెట్ అండ్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు రావటం జరుగుతుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ టెంపరేచర్ మీన్స్ టెంపరేచర్ మీన్స్ it is the measure of hotness or coldness. Hotness or coldness. Temperature means the measure of hotness or coldness. అంటే హాట్నెస్ కానీ ఆర్ కోల్డ్నెస్ కానీ మెజర్ చేసేటువంటి క్వాంటిటీ ఏదైనా ఉంది అంటే అది టెంపరేచర్. దీని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్ టీఎం. టెంపరేచర్ is the measure of hardness or coldness. The symbolic representation is capital T. Okay. Whereas the pressure means it is the ratio of force per unit area. Force per unit area. Ratio of force and area or force by area. Okay. So it is represented by capital P. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ కాన్సెప్ట్లో క్యాపిటల్ వితో రిప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈస్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద ఎనీ సబ్స్టెన్స్. స్పేస్ ఆక్యుపైడ్ బై ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వాల్యూమ్ ఆఫ్ దట్ బాడీ. నౌ కమింగ్ టు దిస్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ కాన్సెప్ట్లో మనం టెంపరేచర్ని ఎందులో మెజర్ చేస్తాం? సో విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ డివైజెస్? సో బేసిక్గా టెంపరేచర్స్ ఆర్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద థర్మోమీటర్స్. థర్మోమీటర్స్ ద్వారా మనం టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే రెసిస్టెన్స్ టైప్ థర్మోమీటర్. రెసిస్టెన్స్ టైప్ థర్మోమీటర్. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ద థర్మోమీటర్. రెసిస్టెన్స్ టైప్ థర్మోమీటర్. ఈ రెసిస్టెన్స్ టైప్ థర్మోమీటర్ లో యూజ్ అయ్యేటువంటి ప్రిన్సిపల్, ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ థర్మోమీటర్ అంటారు. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ థర్మోమీటర్ ఈస్ ఇట్ విల్ బి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అని చెప్పి ఎలక్ట్రికల్ కాన్సెప్ట్లో వస్తుంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్లో రెసిస్టెన్సెస్ ఉంటాయి. ఓకే. సో రెసిస్టర్స్ ఉంటాయి. ఆ రెసిస్టర్స్ నుంచి రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని మనం టెంపరేచర్ని మెజర్ చేస్తాం. ఇక్కడ ఏ ప్రాపర్టీని మనం మెజర్ చేస్తాము అంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని రెసిస్టెన్స్ థర్మోమీటర్లో మెజర్ చేసేటువంటి డివైస్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. థర్మోమెట్రిక్ ప్రాపర్టీ అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ థర్మోమీటర్ ఈజ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ ద ఆన్సర్. అండ్ విచ్ ప్రాపర్టీ, విచ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ విల్ బి మెజర్డ్ బై యూజింగ్ ద రెసిస్టెన్స్ థర్మోమీటర్. దాంట్లో మనం మెజర్ అంటే డైరెక్ట్గా టెంపరేచర్ రాదు.
సో ఏంటి అంటే రెసిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. సో రెసిస్టెన్స్ కి టెంపరేచర్ కి ఉన్నటువంటి రిలేషన్ ని బేస్ చేసుకుని మనం టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ థర్మోమీటర్ ఏంటి అంటే సెకండ్ టైప్ ఇస్ థర్మోకపుల్. థర్మోకపుల్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్. థర్మోకపుల్ని యూజ్ చేసుకుని కూడా టెంపరేచర్ని మెజర్ చేస్తారు. ఈ థర్మోకపుల్స్ యూజ్ చేసుకుని థర్మోకపుల్ ఏ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది అంటే సీబెక్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద థర్మోకపుల్ ఈజ్ అంటాడు. బిట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద థర్మోకపుల్ ఈజ్ అంటారు. సో సీబెక్ ఎఫెక్ట్. సో ఈ థర్మోకపుల్లో మనం మెజర్ చేసేది ఏంటి అంటే ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. మనం మెజర్ చేసేది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో నెక్స్ట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వస్తే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ఈఎంఎఫ్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్తో మనం టెంపరేచర్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్. కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్. కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్. సో ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్ చేసుకుని రన్ అవుతుంది. ఐడియల్ అంటే పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి అనేటువంటి ఈక్వేషన్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్లో మనం మెజర్ చేసేటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే ప్రెజర్ని మెజర్ చేస్తాము. ప్రెజర్ని మెజర్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకుని మనం టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డివైస్ ఈస్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ థర్మోమీటర్. కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ థర్మోమీటర్ అని ఒకటి ఉంటుంది. కాన్స్టెంట్ గ్యాస్ ప్రెజర్ థర్మోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనమాట. సో అంటే సేమ్ ఈక్వేషన్ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ యూజ్ చేసుకునే ఈ యొక్క కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ థర్మోమీటర్లో టెంపరేచర్ని మెజర్ చేస్తాం. అంటే ఇందులో వచ్చేటువంటి థర్మోడైనమిక్ ప్రాపర్టీ మెజర్ చేసేటువంటి థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఏంటంటే వాల్యూమ్ అండి. సో దీస్ ఆర్ ద 8 ఇంపార్టెంట్ బిట్స్. Type of thermometers. Resistance type thermometer working on the Wheatstone bridge principle. Next, thermocouple working on the Seebeck effect principle. Constant volume gas thermometer is working on the ideal gas equation. Constant pressure gas thermometer is working on the ideal gas equation. దాంట్లో మెజర్ చేసేటువంటి థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఇవి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి టెంపరేచర్కి రెగ్యులర్గా చూసేటువంటి యూనిట్స్ ఏంటి అంటే కెల్విన్స్ అనేది ఒకటి చూస్తారు. నెక్స్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ చూస్తారు. అట్ ద సేమ్ టైం ఫారెన్ హీట్ అనేటువంటిది కూడా చూస్తారు. కెల్విన్, డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్ హీట్. సో అడిగేది ఏంటి అంటే సపోజ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అని ఒక టెంపరేచర్ ఇచ్చారు. సో దీన్ని కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ హీట్ అంటారు, లేదా కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ అంటారు. లేదా కెల్విన్స్లో ఇచ్చేసి సపోజ్ 273 మీన్స్ 303 కెల్విన్స్ అనేది ఇచ్చేసి కన్వర్ట్ దిస్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ డిగ్రీ సెంటిగ్రేడ్లో కన్వర్ట్ చేయడం కానీ లేదా ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయడం కానీ చేయమంట. సో ఇలా టెంపరేచర్ యొక్క యూనిట్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి అంటే కెల్విన్ నుంచి ఫారెన్ హీట్లోకి కానీ ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లో కానీ ఇలా డిఫరెంట్ యూనిట్స్లోకి మనం కన్వర్ట్ చేయడానికి ఒక రిలేషన్ అయితే ఉంది. దట్ ఈస్ C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు T-273/5. So this is a very very important relationship between the temperature scales అంటే కెల్విన్ స్కేల్, సెల్సియస్ స్కేల్, ఫారెన్ హీట్ స్కేల్. సో ఇక్కడ సి అంటే డిగ్రీ సెల్సియస్లో టెంపరేచర్ ఎంత అయితే ఇస్తారో అది, ఫారెన్ హీట్లో ఎఫ్, టీ వచ్చేసరికి కెల్విన్స్లో. సపోజ్ మీకు ఒక 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు, కన్వర్ట్ దిస్ ఇంటూ ఫారెన్ హీట్ అన్నారు అనుకోండి. కన్వర్ట్ దిస్ ఇంటూ ఫారెన్ హీట్ అన్నారు. అప్పుడు ఏం చేస్తారు, సికి ఎఫ్కి ఉన్న రిలేషన్ తీసుకుంటారు. అంటే C/5 ఈక్వల్ టు F-32/9 అనమాట.
సో సి వాల్యూ 30గా తీసుకోవాలి. బై 5 ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/9. సో దీన్ని సింప్లిఫై చేసుకుని మనం ఎఫ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే. సో ఇలా ఇన్ కేస్ మీకు సెంటిగ్రేడ్కి కెల్విన్స్కి ఇచ్చారు అనుకోండి, సెంటిగ్రేడ్కి కెల్విన్స్కి సపోజ్ మీకు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు, దీన్ని కన్వర్ట్ ఇంటూ ద కెల్విన్స్ అన్నారు. కెల్విన్స్ అంటే ఏం చేయాలంటే 30 + 273 అనేది యాడ్ చేయాలి. ఓకే, దెన్ యూ గెట్ 303 కెల్విన్స్ అనమాట. సో ఈ విధంగా టెంపరేచర్స్ ఇచ్చినప్పుడు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి అనదర్ కెల్విన్స్లోకి కానీ ఫారెన్ హీట్లోకి కానీ లేదా ఫారెన్ హీట్ని కెల్విన్స్లోకి కానీ లేదా డిగ్రీ సెంటిగ్రేడ్లోకి కానీ బై యూజింగ్ దిస్ రిలేషన్ వీ కెన్ క్యాలిక్యులేట్ C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈక్వల్ టు T మైనస్ 273/5. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఇవి కొన్ని కాన్సెప్ట్స్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, నెక్స్ట్ కాన్సెప్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.